హాయ్ హాయ్ దోస్తులు అందరు ఎట్లున్నారు? దుమ్దామ్గా ఉన్నారా? మేము కూడా మస్తుగా ఉన్నాం, దుమ్దామ్గా ఉన్నాం. కానీ ఈ దుమ్దామ్ ముచ్చటేమో కానీ ఓ అమ్మ పొద్దుగాల నుంచి ఒకటే వాన పడుతుంది. ఈ దుర్గాలు అయితే మస్తుగా వస్తున్నాయి. మాకేమో దినానికి పోయేది ఉంది. ఇక ఈ దినానికి పోయేటట్టు కనిపిస్తలేదు. మస్తు వాన పడుతుంది. ఈ వాన పడే లెక్క ఎట్లుంది తెలుసా? పెళ్లి బరాతులా కొడతారు కదా డ్రమ్స్, ఏక్ మార్ దో మార్ తీన్ మార్ అని అగ్గట్లా పడుతుంది. జర్రసేపు ఇప్పుడు ఆగింది వాన. ఇప్పుడన్నా పోదామంటే ఇంకా మొగులు అయితే ఒకటే ఉరుముతుంది. ఇంకా ఆ మొగులు అన్నం ఉడికినట్టు కుక్కర్ విజులు వచ్చినట్టు ఒకటే 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 ఉరుమబట్టాయి. ఇంకా ఏం చేయాలి? దినానికి పోకపోతేనేమో చుట్టాలతోనేమో అదొక బాధ. ఇంట్లో కూర్చున్నాం అనుకో ఇక అక్కడనే ఉంటుంది పానం. వాన వచ్చాయి ఊకే పోనీయకపాయి, వాన వచ్చి వానల మన్నుమడ ఇట్లా మాట్లాడుకుంటాం. ఇంకా మనం ఈ చలికేమో ఇంకా ఏం తినబుద్ధి కాదు, బొంతల మీదకించి లేవబుద్ధి కాదు, ఏం కాదు. చల్లగా నిద్ర వస్తుంటుంది. మేమేమో 2 గంటలకు లేచే తయారవుతాము. ఇప్పుడు చల్లగా నిద్ర వస్తుందని మేము పండుకుందుమా, లేకపోతే దినానికి పోదుమా? ఈ వాన జరసేపు అన్న ఆగితే గట్ల దినానికన్నా పోయి వస్తాం కదా. అమ్మ తల్లి, ఇంకా అట్లానే తడుచుకుంటూ పోయినాం అనుకో ఇంకా ఇంటికి వచ్చినాక చూడుండ్రి ఇంకా దగ్గులు, ఇంకా జ్వరాలు, ఇవి ఇట్లుంటుంది ఇంకా పరిస్థితి. వాన వస్తేనేమో రైతులకు పండగ, పనులకు పోయేటోళ్ళకు ఇబ్బంది. ఇగో గాలి చూడు, చెట్లు ఎట్లు ఊగుతున్నాయి. అమ్మ తల్లి.